కాకినాడ జిల్లా తునిలో ఇంకా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. కాసేపట్లో వైస్ చైర్మన్ ను ఎన్నుకోబోతున్నారు కౌన్సిలర్ అంతా కలిసి. సో వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళైనా ఉంటుందా లేదన్న టెన్షన్ అయితే కనిపిస్తోంది. వైసీపీ కౌన్సిలర్లను ప్రైవేట్ బస్సులో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాడిశెట్టి రాజా రౌడీజం చేస్తున్నారు అని టీడీపీ ఆరోపిస్తోంది. తుని నుంచి లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ నైన్ ప్రతినిధి సత్య మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, దాడిశెట్టి రాజా 17 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం వైస్ చైర్మన్ ఇంటి నుంచి బస్ లో బయలుదేరారా? ఏం జరుగుతోంది? పరిస్థితి కంట్రోల్లోనే ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం కాసేపట్లోనే ఎన్నిక సంబంధించినటువంటి సమయం కూడా ముగిసిపోతుంది. అంటే 12 గంటల వరకు లోపు మాత్రమే అధికారి చూస్తారు. ఎవరైతే ఎన్నికలు ప్రత్యేకంగా అధికారి ఎవరైతే పంచాయతీ నుంచి ఉన్నారో 12 గంటల వరకు చూస్తారు. అప్పటి వరకు రాకపోతే కనుక మరోసారి వాయిదా వేస్తారు. వాయిదా వేస్తే టీడీపీ వెర్షన్ ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఆ లోపల నుంచి కౌన్సిలర్ అంతా రావాలి. 17 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్కడైతే అక్కడ మొత్తం గుమిగూడు ఉన్నారో అదే వాళ్ళంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల తాలూకా. ఎందుకంటే 17 మంది కౌన్సిలర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ రెడ్ కలర్ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఏది కనిపిస్తుందో దానిపైనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అక్కడికే రాత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మూకుమ్మడిగా టీడీపీ శ్రేణులు రావడంతో భయంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే అంటే ఒక 15 నిమిషాల్లో బయటకు వస్తారనేది మాత్రం వైసీపీ నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా అదే నివాసంలో ఉన్నారు. అంటే ఇక్కడ సజావుగా జరగాల్సినటువంటి ఎన్నికకు సంబంధించి ఇంతమంది రావాల్సినటువంటి పని ఏంటనేది మాత్రం వైసీపీ వెర్షన్. అయితే దౌర్జన్యకాండ నడుస్తుంది అనేది వాటి చెప్తుంటే టీడీపీ నుంచి మాత్రం ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది వాళ్ళ వెర్షన్. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ శ్రేణులకు సంబంధించినటువంటి ఇంకెవరో వెళ్ళనటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ఇంకా లోపలికి వస్తున్నారు. అయితే మొత్తం 17 మంది కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అందులో కొంతమంది టీడీపీకి మద్దతు ఇస్తున్నారన్న దాంతోనే ఈ రకంగా వాళ్ళని బలవంతంగా నిర్బంధించారనేది టీడీపీ వెర్షన్. ప్రస్తుతానికి సంబంధించి అధికారులు కూడా అంటే ప్రత్యేకంగా వాహనాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు, కానీ అధికారులు చేయకూడదనేది పోలీస్ వెర్షన్. ఇది ఎన్నికలు అనేది పార్టీ పరంగా జరుగుతాయి కాబట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తునిలో తీసుకున్నారు. తునిలో ఏది జరిగినా సరే ఇటు దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మొత్తం రాజకీయంగా ఉత్కంఠగా ఉండేది మాత్రం యనమల రామకృష్ణుడు వర్సెస్ దాడిశెట్టి రాజా అన్నట్టు కూడా ఇక్కడ నడుస్తున్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా వైసీపీకి వెళ్ళడం, వైసీపీ నుంచి కొంతమంది టీడీపీకి రావడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకుని ఇప్పుడు జరిగేటువంటి వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే కూటమి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దాడిశెట్టి రాజా హవా కొనసాగుతుందనేది ముందుంచి నానడి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు దాడిశెట్టి రాజా కూడా తగ్గేదేలే అంటున్నారు. మరోపక్క యనమలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా తగ్గేదేలే అంటూ ఇటు టీడీపీ శ్రేణులు కూడా భారీగా పిలుపునిచ్చడం తెలుస్తుంది. ఎందుకంటే చలోతుని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చాక ఇటు టీడీపీ కూడా మెసేజ్లలో గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి చేరుకోవాలని నియోజకవర్గాల ఉద్దేశంతోనే మొత్తం బిల్డింగ్లు కొంతమంది బిల్డింగ్కి అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. పోలీసులు కంటపడకుండా మరికొంతమంది అంటే ఒక రణరంగాన్ని తలపించే విధంగా తుని ఇంకా కొనసాగుతుంది. ఒక 20 మినిట్స్లో కనుక ఇంకా రాకపోతే వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక మేము మళ్ళీ ఇంకొకసారి ఎన్నికకి వెళ్తామనేది టీడీపీ వెర్షన్. వైసీపీకి సంబంధించి కౌన్సిలర్లు అంతా కూడా ఉన్న మాకు మద్దతుగా ఉంటే ఒకవేళ బయటకు వస్తే లాబియింగ్ జరిగి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లని టీడీపీ వైపు మళ్లిస్తే కనుక ఇక్కడ పరిస్థితి తారుమారు అవుతుంది. ఎందుకంటే ఇంకా 1.5 ఇయర్ పాటు చైర్పర్సన్ పదవీ కాలం కొనసాగుతూ ఉంటుంది. 1.5 ఇయర్ తర్వాత కనుక మళ్ళీ ఒక టీడీపీని చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికే ఈ ఏదైతే వైస్ చైర్మన్ పదవికి సంబంధించినటువంటి గెలుపు కోసం పట్టుబడుతుంది టీడీపీ అనేది వైసీపీ వెర్షన్. ఇంకా పదవీ కాలం 1.5 ఇయర్ ఉన్నప్పటికీ ఆ పదవిని దక్కించుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ చైర్పర్సన్ అయినా కూడా ఎవరైనా వాళ్లే కొనసాగే అవకాశం ఉంటుందనేది టీడీపీ వెర్షన్. అయితే నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా పెరిగిపోతున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైవేల మీద దిగ్బంధించినప్పటికీ కేవలం వైసీపీ నేతలను ఎందుకు ఆపుతారు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ నేతల్ని ఎందుకు రోడ్ల మీద ఆపట్లేదు, హైవేల మీద నిర్బంధించట్లేదు వెర్షన్ ఉంది. ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది అంటారా, జరగదా? తప్పకుండా తీరుతుందండి. మేము ముందు సంవత్సరం ఇలా ఉండదు కదండి. అరాచకాలు ఎక్కువ, వాళ్ళు చేసిన అరాచకాలు మర్చిపోయి ఈ రోజు టీడీపీలను అడ్డేస్తున్నారు. కానీ దాడిశెట్టి రాజా పిలుపునిచ్చినట్టు మీకు కూడా పిలుపునిచ్చారా టీడీపీ నుంచి? లేదు సార్, మేము అమ్మానంగా వచ్చాం సార్, స్వచ్ఛందంగా వచ్చాం. మమ్మల్ని అయితే ఎవరు రావద్దన్నారండి. ఎవరు రావద్దు, మేము మామూలు స్వచ్ఛందంగా జరగాలి స్వచ్ఛందంగా వచ్చాము. మేము ఎవరో పిలిపివ్వలేదండి, మేమే వచ్చాం. కౌన్సిలర్లు వస్తే తీసుకెళ్ళి ఎన్నిక జరిపిస్తారా? అంటే బయటకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కౌన్సిలర్ వస్తే ఎలక్షన్ సజావుగా సాగిద్దండి.
అంటే సజావుగా ఎన్నిక కొనసాగుతుంది అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. స్థానికంగా ఇక్కడ ఎన్నిక సజావుగా కొనసాగాల్సి ఉంది. కానీ పెద్ద మొత్తంలో లాబింగ్ జరుగుతుంది. ఇక్కడ రాజకీయంగా పెట్టింది పేరు యనమల అనేది కొంతమంది చెప్తుంటే దాడిశెట్టి రాజాకి సంబంధించి ఖచ్చితంగా అన్నని గెలిపించుకు తీరతామనేది వైసీపీ వెర్షన్. ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా నిలిపివేశారు. ఎక్కడికెక్కడ పోలీసులు మోహరించారు. ఏ క్షణం ఏమవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒక 15 నిమిషాల్లో వాళ్ళ లోపల ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో కౌన్సిలర్కి సంబంధించినటువంటి భవనం నుంచి వాళ్ళు బయటకు రావాల్సి ఉంటుంది. కానీ అక్కడ కూడా పోలీసులు బారికేట్లు పెట్టి నిలిపివేశారు. ఇటు వైసీపీ వాళ్ళని అట్టనివ్వకుండా వైసీపీకి సంబంధించినటువంటి నేతలను ఇటు రానివ్వకుండా టీడీపీ శ్రేణులను అటు లోపలికి వెళ్ళనివ్వకుండా కూడా ఒక రణరంగాన్ని తలపించి ఈ పక్కనే మొత్తం రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది టీడీపీ శ్రేణులతో. ఎక్కడికక్కడ మోహరించినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చూడొచ్చు. ఎందుకంటే స్థానికంగా పోలీసులకి ఇందాక మొత్తం లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది డ్రైనేజ్లో పడిపోయి టీడీపీ శ్రేణులు అటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. పెద్ద ఎత్తున ఇంకా టీడీపీ శ్రేణులు చేరుకుంటారు. వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు బయటకు వస్తే కానీ మేము ఇక్కడి నుంచి కదలం అనేది టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒకవేళ వైసీపీ కౌన్సిలర్లు బయటకు వస్తే కనుక వాళ్ళ మీద ఏమన్నా ఇదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి అంతా కూడా పర్యవేక్షిస్తూ అలర్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. కాసేపట్లో వైసీపీ కౌన్సిలర్లు లోపల నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.